క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు సంఘం ఎట్లా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మార్నింగ్ నేను ఇస్సాకు పుట్టినటువంటి సందర్భాన్ని గురించి ఆదికాండం నేపథ్యంలో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. నాకే బాధలు లేవు, నాకే శ్రమలు లేవు, నాకే కష్టాలు లేవు, నా జీవితం చాలా సాఫీగా వెళ్ళిపోతుంది అనే క్రైస్తవుడిని నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఒకవేళ అలాగంటున్నాడంటే అయితే ఆయన క్రైస్తవుడైనా కాకుండా పోయి ఉండాలి, లేకపోతే అబద్ధాలు ఆడేవాడైనా అయి ఉండాలి. నిత్య సంతోషం, నిత్య సమాధానం ఉండేది పరలోకంలోనే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నిత్య బాధలు, నిత్య ఏడుపు ఉండేది నరకంలోనే. ఆ రెంటికి మధ్యలో మనం ఉన్నాం కాబట్టి మనకి రెండు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మన వ్యవహారం ఎలా ఉండాలి, ఇది మనకున్నటువంటి ప్రశ్న. వ్యక్తిగతంగా మనం ఎలా ఉండాలి, సంఘంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, దాన్ని మనం బైబిల్లోంచి కొన్ని వచనాల ద్వారా మనం నేర్చుకుందాం. ఒక స్టోరీ మీకు వినిపిస్తాను, అంటే బైబిల్లో ఉన్నదే. దాంట్లో అక్కడక్కడ కొన్ని పాయింట్స్ని మాత్రం స్ట్రెస్ చేసి ప్రస్తుత భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మీ ముందు ఉంచుతాను. బహుశా నేను ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా ఒక విధమైనటువంటి హెచ్చరికలాగానే చెప్తూ ఉన్నాను. చాలా మటుకు ఏదైతే హెచ్చరించడం జరిగిందో అది వాస్తవంలోకి వస్తాం మీరు చూస్తూ ఉన్నారు. నేనేదో పెద్ద ప్రవక్తనని చెప్పడం కాదు, ఐఎమ్ నాట్ ఏ ప్రాఫెట్, బట్ దేవుని వాక్యాన్ని దేవుడిచ్చినటువంటి విచక్షణ బట్టి జ్ఞానం చేస్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి తలంపులు మీతో పంచుకోవటం జరుగుతూ ఉన్నది. ఓకే, సంఘం ఏ విధంగా వ్యవహరించాలి అన్న దాన్ని మనం అపోస్తల కార్యములు అనే గ్రంథంలో చూడగలుగుతాం. ఆ గ్రంథంలో ఉన్నటువంటి చిన్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మీకు తెలిసినట్లుగా అపోస్తల కార్యములు అనే గ్రంథాన్ని లూకా భక్తుడు రాశాడు. లూకా భక్తుడు 2 పుస్తకాలు రాశాడు. ఒకటి యేసయ్య జీవితం గురించి, దాన్ని మనం సువార్త అన్నాం. రెండోది యేసయ్య పునరుద్ధానుడైపోయిన తర్వాత యేసు ప్రభు శిష్యుల ద్వారా యేసయ్య తాను కొనసాగించిన పరిచర్య గురించి, అది అపోస్తల కార్యములు. యేసయ్య గురించి ఉన్నది సువార్త, యేసయ్య తన శిష్యుల ద్వారా కొనసాగించిన పరిచర్య గురించి అపోస్తల కార్యములో ఉంది. యేసయ్య జీవిత చరిత్ర 33 సంవత్సరాలు, అపోస్తల కార్యాల గ్రంథానికి 33 సంవత్సరాలు. రెండు రామారమి ఒకే టైం ఫ్రేమ్ని అవి కలిగి ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. సువార్తలో యేసు ప్రభుని హైలైట్ చేశాడు. అపోస్తల కార్యములో నా వంటి ఆదరణకర్తని ఇంకొకరిని మీకు పంపిస్తాను అని యేసయ్య చెప్పాడు కదా. ఆ ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు ఏ విధంగా పరిచర్య చేశాడో మనకి ఒక నమూనా ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, అపోస్తల కార్యములు అనే గ్రంథం చరిత్ర మాత్రమే కాదు, ఇట్స్ ఏ మోడల్, అదొక నమూనా, ఒక మాదిరి. ఎందుకనంటే మన సంఘ పరిస్థితులు ఒకవేళ గందరగోళంగా ఉంటే అపోస్తల కార్యములు అనే గ్రంథంలో అప్పట్లో వాళ్ళు ఎలా వ్యవహరించారో మనం తెలుసుకుంటే దాన్ని మన జీవితంలో అన్వయించుకోవడానికి వీలవుతుంది అన్నమాట. అందుకని ఇట్స్ ఏ మోడల్. మొత్తం 28 అధ్యాయాలు యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచినప్పటి నుంచి పౌలు భక్తుడు రోమన్ జైల్లోకి వెళ్ళేటంత వరకు ఉన్నది. రమారమి 33 years 34 years ఉండొచ్చు, అది పరిస్థితి. అపోస్తల కార్యములు అనే గ్రంథంలో మొదటి 12 అధ్యాయాల్లో పేతురు పరిచర్య కనబడుతుంది. 13వ అధ్యాయం నుంచి పౌలు పరిచర్య కనబడుతుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరిని స్టాల్వార్డ్స్ అని చెప్పాలి. పేతుర్ని ఇనాగ్రేషన్కి వాడుకున్నాడు, పౌల్ని సంఘాన్ని స్థిరపరచడానికి వాడుకున్నాడు. ఆరంభించడానికి వాడుకున్నాడు పేతుర్ని, స్థిరపరచడానికి వాడుకున్నాడు పౌల్ని. సో వాళ్ళిద్దరూ కూడా ఒకే పరిచర్య చేశారు, కానీ 2 కోణాల్లో చేసుకుంటూ వచ్చారు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యోహాను పరిచర్య ఆరంభమైంది. యోహాను పరిచర్య పడిపోయిన వాళ్ళని లేవనెత్తటం, జారిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురావటం, ఇది యోహాను చేసినటువంటి పరిచర్య.
ఇది మనకి అర్థమైంది. వీళ్ళు ముగ్గురు రాసినటువంటి పుస్తకాలు కొత్త నిబంధనలో 90% కవర్ అయిపోతాయి. పేతురు భక్తుడు 2 పుస్తకాలు రాశాడు, 3 అని చెప్పాలి మార్కు సువార్తతో కలిపి. యోహాను 5 రాశాడు, పౌలు భక్తుడు 13 రాశాడు. కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి 21 పుస్తకాలు రాశారు. సో ఇట్స్ ఏ హ్యూజ్ కాంట్రిబ్యూషన్ అనమాట. అందుకే వీళ్ళ ముగ్గురిని తొలి సంఘం యొక్క పిల్లర్స్ అంటారు, స్తంభాలు అని అంటూ ఉంటారు. అయితే పేతురు యోహాను కలిసి ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక విషయం, దాని నుంచి మనం ధీటైనటువంటి ఒక జవాబుని ఈ ప్రస్తుత కాలంలో తెలుసుకుందాం. నేను కొన్ని హార్డ్ కోర్ క్వశ్చన్స్ వేస్తాను, అంటే చాలా కఠినంగా ఉంటాయి ఈ ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఒకవేళ మీరు సీరియస్గా తీసుకుంటే కనుక మరి ఎంత మటుకు మీరు సరితూగుతారు అనేది చూసుకోగలుగుతారు. ఓకే, యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి 40 రోజుల్లో తన శిష్యులందరికి కనబడి 40వ రోజు ఒలీవల కొండ మీదకి రమ్మని చెప్తే వచ్చారు. ఆయన చివరిగా అని చెప్పాడు, నేను వాగ్దానం చేశాను కదా మీకు పరిశుద్ధాత్మని ఇస్తానని, నేను ఇస్తాను, మిమ్మల్ని బాప్తిస్మం ఇస్తాను పరిశుద్ధాత్మలు అని 5వ వచనంలో చెప్పాడు. మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడ ఉంటే కనుక నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, అప్పుడు మీకు ధైర్యం వస్తుంది, మీకు స్తోమత వస్తుంది. అప్పుడు మీరు ఉన్న ఊరు యెరూషలేములో, మీరున్న రాష్ట్రం యోదయలో, మీ పక్క రాష్ట్రం సమరయలో, ఆ తర్వాత భూదిగంతాల వరకు కూడా మీరు వెళ్ళిపోతారు అని చెప్పాడు. ఆ మాట చెప్పి ఆయన ఆకాశంలోకి ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. శిష్యులు మాత్రం అదే విధంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు 2 దేవదూతలు వచ్చి, ఏంటి అలా చూస్తున్నారు, ఆయన ఎలా వెళ్ళాడు, మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత వస్తాడు, అలాగే మేఘాల మీద వస్తాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఇంకా అప్పుడు వాళ్ళు యేసుప్రభు వారు చెప్పినట్లు యెరూషలేములో ఈ టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ హాల్లో బహుశా ఒక రూమ్ లాంటిది తీసుకొని ఉంటారు. అక్కడ వాళ్ళు వేచి ఉన్నారు. 10 days ఉన్నారు. ఈ 10 daysలో ఇస్కరియోతు యోధా చచ్చిపోయాడు కాబట్టి ఆయన రిప్లేస్మెంట్గా వాళ్ళు ఓట్లేసి మత్తయిని ఏర్పరచుకున్నారు. ఇది మొదటి అధ్యాయం. ఇక 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు 10 రోజులు అయిపోయింది. అప్పటికి ఆ 10వ రోజున వాళ్ళు యథావిధిగా పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మార్నింగ్ అంటే బిఫోర్ 9 o'clock వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 6 to 9 అని చెప్పాలి. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంతలోకి సడన్గా పెద్ద గాలి వచ్చింది. తర్వాత నాలుకలు లాంటి ఏంటో పైనుంచి రావటం జరిగింది. తర్వాత వీళ్ళని ఆ అగ్ని వంటి నాలుకలు తాకినప్పుడు, ఆ గాలి వాళ్ళు ఫీల్ అయినప్పుడు, పెద్ద సౌండ్ వాళ్ళ చెవుకి వినబడినప్పుడు వాళ్ళు నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. తర్వాత వీధుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి తెలియదు, ఏం మాట్లాడుతున్నారో మాట్లాడే వాళ్ళకి తెలియదు, కానీ వినే వాళ్ళకైతే అర్థమైపోతుంది. వాళ్ళు అదే విధంగా వింటూ ఉన్నారు. కొద్దిసేపు అయ్యేటప్పటికి ఒక 3,000 మంది యేసు ప్రభుని మేము వెంబడిస్తాం అని చెప్పారు. పేతురు, యోహాను వీళ్ళందరూ కలిసి వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ప్రతిరోజు సంఘానికి రావటం, దేవుని వాక్యాన్ని వినటం, కలుసుకున్నప్పుడల్లా రొట్టె విరవటం, ఇది నడుస్తూ ఉన్నది. ఇది 2వ అధ్యాయం. బహుశా ఇది జరిగి ఒక వారం 10 రోజులు, మ్యాక్సిమం 1 రోజులు అయిన ఉంటుంది. రోజు వీళ్ళకి అలవాటు, ఎవరికి, యేసుప్రభు వారి యొక్క శిష్యులకి, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అంటే 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో, అంటే అప్పుడే చీకటి విడిపోయేటువంటి టైం అన్నమాట, కోడి కూసేటువంటి టైం. ఆ టైంలో మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం వాళ్ళకి అలవాటు. పేతురు, యోహాను పొద్దున్నే 3:30 ఆ టైంలో వాళ్ళు యెరూషలేం ఆలయానికి వెళ్తూ ఉన్నారు. యెరూషలేంకి ఆలయానికి చాలా గుమ్మాలు ఉంటాయి. ఏ గుమ్మంలో పడితే ఆ గుమ్మంలో మనం వెళ్ళిపోకూడదు. యాజకులు వెళ్ళటానికి ఒక గుమ్మం ఉంటుంది, మగోళ్ళు వెళ్ళటానికి ఒక గుమ్మం ఉంటుంది, ఆడోళ్ళు వెళ్ళటానికి ఒక గుమ్మం ఉంటుంది. సో ఈ విధంగా వేరు గుమ్మాలు ఉంటాయి. ఆ గుమ్మంలో ఒక గుమ్మం దగ్గర ఒక అతను బయట కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు. అతను పేతురు, యోహాను చూసి, కొంచెం భారీగా ఉండుంటుంది శరీరం, డబ్బున్న వాళ్ళు అనుకున్నాడేమో, బాబు కొంచెం ఏమన్నా ఇస్తారా మాకు అని అడిగారు. అడిగితే పేతురు, యోహాను, మా దగ్గర డబ్బులే ఉంటాయి, ఏమి లేవు అని అతను ఇంకా చాలా సీరియస్గా చూసి,
యేసు ప్రభు నామంలో లేచినాడు అని అన్నాడు అని చెయ్యి అందిస్తే వాడు టక్కన లేచి నుంచున్నాడు. ఎవరికైనా ఉండేటువంటి కోరిక ఏంటనంటే, నీకు ఏదైనా ఒక అడ్డు ఉంటే ఒక చోటకి వెళ్ళటానికి, ఆ అడ్డు తొలగిస్తే కనుక ముందు అక్కడికి వెళ్ళి వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మేడ మీదకి వెళ్ళకూడదు అని గేటు పెట్టారనుకోండి, గేటు తీయంగానే ఎవరైనా చేసే పని అంటే ముందు మేడ మీదకి వెళ్ళి వచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా వెళ్ళనివ్వలేదు కదా. ఈ అడుక్కునేవాడికి, ఈ కుంటోడికి ఒక అడ్డు. ఏంటి అడ్డు అని అంటే, కాళ్ళు లేవు కాబట్టి మందిరంలోకి వెళ్ళటానికి వీల్లేదు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, జబ్బున్న వాళ్ళు, రక్తం కారుతున్న వాళ్ళు మందిరంలోకి వెళ్ళకూడదు. అప్పట్లో ఉన్నటువంటి రూల్ అది. కాబట్టి అతను ఎప్పుడు బయటే ఉండేవాడు. 40 ఏళ్ళు అతనికి, 40 ఏళ్ళు. బహుశా నేను అనుకుంటాం 25-30 సంవత్సరాల నుంచి అక్కడ అడుక్కుంటూనే ఉన్నాడు. ఇది ఆయన పరిస్థితి. అయితే ఆయన లోనికి వెళ్తే యాజకుడు చూసుని ఉంటాడు. రై, ఎందుకు వచ్చారు నువ్వు అని అన్నాడు. సార్, కాళ్ళు వచ్చేసాయి సార్. ఎవడరా నీకు చేసింది, ఏం చేశాడు నీకు అని అంటే చెప్పాడు. సార్, పేతురు, యోహాన్ అంట సార్, యేసుప్రభు శిష్యులు అంట, యేసుప్రభు నామంలో లేచినాడు అన్నారు సార్, నేను నడుచుకుంటూ వచ్చేసాను సార్ అని అంటే, రై ఏం చెప్తున్నాడు నువ్వు? కాదు సార్, నిజం సార్, నా కాళ్ళు మీకు తెలిసిందే కదా, ఇప్పుడు కాళ్ళు వచ్చాయి అని ఊర్లోకి పరిగెడితే, అరే నువ్వు గుమ్మం దగ్గర అడుక్కునేవాడు కదా. అవును సార్, అవును. మరి నీకు ఎలా నడుస్తున్నావురా? సార్, పేతురు, యోహాన్ అంట సార్, వాళ్ళు యేసుప్రభు నామంలో లేచి నడవమన్నారు సార్, నేను నడిచేస్తున్నాను సార్ అని ఆయన అలాగా వీధుల్లో నడుచుకుంటూ ఉన్నాడు. మధ్యాహ్నం అయ్యేటప్పటికి, రే వాళ్ళు ఎవరుంటారు చెప్పడు, ఎక్కడుంటారు చెప్పు అని అంటే మొత్తానికి చూపించాడు పేతుని, యోహాన్ని. చూపిస్తే వాళ్ళు పేతుని, యోహాన్ని పక్కన నిలబెట్టి, సుమారు ఒక 15,000 మంది ఉంటారేమో, 15,000 మంది. ఆ 15,000 మంది జమ అయ్యి, అసలు ఏంటి సార్ ఈ విషయం ఏంటి చెప్పండి, అసలు ఏం జరిగింది ఇక్కడ, ఈ కుంటోడు ఎలాగ కాళ్ళు వచ్చాయి, ఏదో యేసుప్రభు నామం అంట, ఏంటది అని అడిగారు ఆయన్ని. అడిగినప్పుడు అక్కడ చేరినటువంటి వాళ్ళు సుమారు 15,000 మంది. ఎలా చెప్తారు సార్ 15,000 మంది అని అంటే, గుర్తుపెట్టుకోండి, జనాభా లెక్కలేయడానికి ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక పద్ధతి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ మధ్యకాలంలో మేము కొండల ప్రాంతాలకు వెళ్ళాం. అక్కడ పరిచర్య చేయడానికి చాలా దూరం నడవాలి. మొత్తం మీద 3 రోజుల్లో 21 గంటలు నడిచాం, 21 hours నడిచాం. చాలా ఎత్తైన కొండ ఎక్కి దిగటం చాలా కఠినంగా ఉంటుంది. అయితే మేము మధ్యలో చిన్న చిన్న గ్రామాలు మేము తటస్థపడినప్పుడు సువార్త చెప్తా ఉన్నాం. ఆ గ్రామస్తులు మేము కొంచెం పాటలు పాడితే కనుక చేరేవాళ్ళు, అందరూ ఒక చోటకి చెప్తే వాళ్ళకి సువార్త చెప్పేవాళ్ళు. మేము తెలుగులో చెప్తే వాళ్ళ భాషలో తర్జుమా చేశారు. డొడిమా అని, వాల్మీకి అని, ఒడియా అని, కువి అని, రకరకాల భాషలు ఉంటాయి. సో ఆ భాషల్లోకి తర్జుమా చేసేవాళ్ళు. వాళ్ళు యేసుప్రభుని అంగీకరిస్తే కనుక ఇక్కడ చర్చ్ ఉంది రండి అని కొన్ని గ్రామాలకు కలిపి ఒక చర్చ్ అలాగే పెట్టేవాళ్ళు. అయితే గ్రామం ఎంత పెద్దదో తెలుసుకోవడానికి మేము అడిగే ప్రశ్న ఒకటే, ఎన్ని గుమ్మాలు ఉంటాయి ఇక్కడ అని అడిగేవాళ్ళు. ఎన్ని గుమ్మాలు అంటే, అక్కడ గ్రామం అంటే కనుక 15 గుమ్మాలు ఉంటే చిన్న గ్రామం. 25 గుమ్మాలు దాటితే కనుక కొంచెం పెద్దదన్నమాట గ్రామం. ఎందుకంటే 25 గుమ్మాలు దాటిందని అంటే ఆ ఊర్లో కనీసం 200 మంది ఉంటారు, 200 people, అదనమాట. సో అది లెక్క. సో గుమ్మాలు లెక్కేస్తే మాకు మనుషులు ఎంతమందో తెలిసిపోతారు. కొంతమంది రాజకీయవేత్తలు ఉంటారు, వాళ్ళు ఊరిని సైజు ఎలా అడుగుతారంటే, ఎన్ని ఓట్లు ఉంటాయిరా అని అడుగుతారు. అక్కడ రాజకీయవేత్తలు అలాగ అడుగుతారు, ఎన్ని ఓట్లు ఉంటాయిరా అని అడుగుతారు. మా చిన్నప్పుడు అంటే నేనే పాలు తాగే వయసు కాదు గారు, కాలేజీలో చదువుకునే దినాల్లో ఊరు సైజు తెలుసుకోవడానికి మేము అడిగే ప్రశ్న ఏంటంటే, ఎన్ని సినిమా హాళ్ళు ఉంటాయిరా అని అడిగేవాళ్ళం. అప్పట్లో మేము అడిగేవాళ్ళం. ఎందుకంటే అప్పట్లో ఈనాడు న్యూస్ పేపర్లో కానీ, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కానీ ఒక పేజ్ అంతా కూడా విజయవాడ 26 థియేటర్లు, గుంటూరు 22 థియేటర్లు, ఏలూరు 16 థియేటర్లు, మనం లెక్కేసుకునేవాళ్ళం. నాకు పేర్లతో సహా తెలుసు. అది పరిస్థితి. సో ఊరు పెద్దది ఎప్పుడవుద్దంటే థియేటర్లు ఎక్కువైతాయి. సో దాన్ని బట్టి ఊరు సైజు తెలుస్తుంది. నేను ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి. గుమ్మాలు లెక్క కొంతమందికి, ఓట్లు లెక్క కొంతమందికి, సినిమా థియేటర్లు లెక్క కొంతమందికి, కానీ యూదులకి మొగోళ్ళు లెక్క. ఎంతమంది మొగోళ్ళు అది లెక్క అనమాట. అది మీరు వేరుగా అనుకోవద్దు. అంటే మొగోళ్ళు అంటే ఆడవాళ్ళు లెక్కేయరా అంటే అది లెక్కేసే పద్ధతి. మరి మనం ఏం చేద్దాం?
వాళ్ళైనా కనీసం మంచోళ్ళు, మగోళ్ళని లెక్కేశారు. వీళ్ళైతే గుమ్మాలే లెక్కేస్తున్నారు. ఇక వాళ్ళైతే ఓట్లే లెక్కేస్తున్నారు. వీళ్ళు ఇంకా మరీ నీచ నికృష్టులు, సినిమా హాల్ లెక్కేస్తున్నారు. వాళ్ళకంటే వాళ్ళు బెటరే కదా మగోళ్ళు లెక్కేయటం. అది వాళ్ళ పద్ధతి. అది ఆ పద్ధతిలో లెక్కేసి చెప్తారన్నమాట. సో సుమారు 15,000 మంది అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ సన్నివేశం అయ్యేటప్పటికి 5,000 మంది యేసుప్రభుని అంగీకరించారు. 5,000 మంది పురుషులు ఉన్నారంటే అక్కడ, సుమారు ఇంకో 5-6 వేల మంది అమ్మాయిలు, ఇంకో 3-4 వేల మంది పిల్లలు లెక్కేసుకుంటే కనీసం 15,000 మంది అక్కడ చేరి ఉండాలి. అందుకనే అన్నాను. అయితే పేతురు చాలా గంభీరంగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడంటే, మీరు యేసుప్రభుని వద్దని దొంగోడిని ఎంపిక చేసుకున్నారు. మీరు ఎవరినైతే వద్దన్నారో ఆయన్ని సిలువేశారు, ఆయన్ని చంపేశారు, ఆయన్ని పాతెట్టారు. మేము సాక్షులం, ఆయన తిరిగి లేచాడు. ఈ నామంలో తప్పించి మరి ఇంకా ఏ నామంలో కూడా మీకు రక్షణ లేదు అని గట్టిగా బల్లగుద్ది చెప్పాడు. చెప్పేటప్పటికి 5,000 మంది యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించేశారు. ఇప్పుడు 3వ అధ్యాయం చివరికి వచ్చేసారు. అయితే 4వ అధ్యాయం నుంచి నేను చదువుతాను, కథలాగా ఉంటుంది. వారు ప్రజలతో మాట్లాడుచుండగా, అంటే పేతురు యోహాను ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకాయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానమును కలుగునని ప్రకటించియు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి, ఎప్పుడైతే పేతురు యోహాన్లు బోధిస్తున్నారో, ఎప్పుడైతే పేతురు యోహాన్లు ప్రకటిస్తున్నారో, అది ఎవరికి కలవరం రేపిందనంటే అధికారులకు కలవరం రేపింది. అధికారులకు వాళ్ళ మాటలు ఒక విధంగా చెప్పాలంటే శత్రువు యొక్క నాయకుల యొక్క గుండెకు గుబులు పుట్టిందనమాట. ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది, ఏం జరుగుద్ది, అది వాళ్ళకున్నటువంటి భయం. ఇక్కడ నాకున్నటువంటి తొలి ప్రశ్న జాగ్రత్త అండి, ఇట్స్ వెరీ సీరియస్ క్వశ్చన్. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీరు ఏ కాలనీలో అయితే ఉంటారో, ఏ ఆఫీస్లో అయితే పనిచేస్తున్నారో, ఏ నైబర్హుడ్, ఎలాంటి ఇరుగు పొరుగు వారి మధ్యనైతే ఉంటున్నారో, మీ గురించి ఇరుగు పొరుగు వారు ఎలాంటి భావం కలిగి ఉంటారు? దట్స్ మై క్వశ్చన్. ఎలాంటి భావం? ఎందుకనంటే మనందరి గురించి గుర్తుపెట్టుకోండి, మన ఇరుగు పొరుగు వారికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఉదాహరణకి నేను వస్తున్నాను అనుకోండి, చాలామందికి చిరాకు అనిపిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. నాకు తెలుసు, నేను వస్తున్నాను అనుకోండి సర్దుకుంటారు చాలామంది. నేను వస్తున్నాను అనుకోండి కొన్ని పనులు చేయరు, జాగ్రత్తగా ఉంటారు. బహుశా కొంతమంది డైరెక్ట్గా అంటారు, నేను విన్నాను. కొంతమంది ఇంకా చెడ్డగా కూడా మాట్లాడు, ఈడు పెద్ద వేస్ట్ గడ్రా, ఈడేదో పెద్ద పోటుగాళ్ళ ఫీల్ అవుతాడు, ఈడేదో పెద్ద నిక్కచ్చలా ఫీల్ అవుతాడు, అబ్బో ఈడితో పెద్ద తలనొప్పి అనుకోవచ్చు. దాన్ని నేనేమన్నాను, ప్రైజ్ ది లార్డ్ అనుకుంటాను నేను. అర్థం, నా గురించి ప్రజలకి అలాంటి అభిప్రాయం ఉన్నది. వెరీ గుడ్. ఎందుకని చెప్తున్నాను తెలుసా? నీ గురించి ప్రజలకి ఎలాంటి అభిప్రాయం ఉంది? ఈ వస్తే ఏమవుదలే, మందు కొడతామా, ఏం కూడా కొంచెం ఇవ్వచ్చు అనుకుంటున్నారా? జబర్దస్త్ చూస్తుంటే ఈవిడ వచ్చాడు, పర్లేదులే ఈవిడ కూడా చూస్తాడు చూడే అని మనం కూడా ఆవిడ చెప్పచ్చా? ఐమ్ సీరియస్. మీ గురించి ప్రజలకి ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? మీరు గదిలోకి అడుగు పెట్టంగానే వాట్ ఈస్ ద అట్మాస్ఫియర్ దట్ ఈస్ క్రియేటెడ్? ఆ చుట్టూ ఉండేటువంటి వాతావరణం ఎలా ఉంటుంది? వాట్ కైండ్ ఆఫ్ ఎయిర్ యూ హ్యావ్? నీ చుట్టూ ఉన్నటువంటి గాలి ఎలా ఉంటుంది? దాన్ని ప్రభావితం చేసేది నువ్వు, ఇట్స్ యూ. నీకు ఎలా ఉంటుంది? పేతురు యోహాను అక్కడికి వస్తే 15,000 మందిలో ఒక విధమైనటువంటి అలజడి రేగటం ఒక ఎత్తు అయితే, ఎక్కడో దూరాన్ని ఉన్నటువంటి సెన్హెద్రిన్ సభ యొక్క నాయకులు గుండె వాళ్ళకి గుబులు పుట్టుకొచ్చింది. ఒకవేళ నీ జీవితం అలాంటి ప్రభావితమైంది కాకపోతే, నువ్వు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే. ఐ మీన్ ఇట్. నువ్వు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే. నీకు వేసిన కుర్చీ వేస్ట్, తర్వాత నీకు ఫుడ్ పెడతారేమో అది వేస్ట్. ఐ మీన్ ఇట్. ఎంతకాలం వింటారా మీరు? ఎంతకాలం వింటారు ఈ వర్తమానాలు? ఎన్నిసార్లు వస్తారు ఈ మీటింగులకి? నీ బతుకు మారకపోతే, నీ జీవితం ప్రభావితమైంది కాకపోతే ఏమి లాభం? పేతురు యోహాన్ అలా చేస్తే వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. నేను ఇంకొక మాట చెప్పా, 15,000 మంది ఉన్నారు అక్కడ. 15,000 మంది, అందుట్లో ఇద్దరినే పట్టుకెళ్ళారు. ఎవరిద్దరిని? పేతుర్ని, యోహాన్ని. ఎందుకని వాళ్ళిద్దరినే పట్టుకెళ్ళారు? ఇక్కడ మేము చాలా సింపుల్. అరే వీళ్ళందరినీ మోసుకెళ్తే జైల్లో ప్లేస్ ఉండదు,
వీళ్ళందరినీ మోసుకెళ్తే జైల్లో వీళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి, కాఫీలు, టీలు ఇవ్వడానికి మన డబ్బులు వేస్ట్. మరి ఏం చేద్దాం? ఎవడైతే కీలకం వాళ్ళు పట్టుకెళ్ళిపోతామరా అని అన్నారు. ఒక చిన్న మాట, ఈ ప్లేస్ పర్ఫెక్ట్గా ఉంది. ఎలాగ తెలుసా? మీరు పారిపోలేరు. ఇటు నుంచి ఒక 4 బీజేపీ నాయకులు, అటు నుంచి 4 ఆర్ఎస్ఎస్ నాయకులు లోనకు వచ్చేసారనుకోండి, వచ్చి రా ఎవడరా ఇక్కడ ఉన్నదే అని చూశారనుకోండి, ఒక చిన్న మాట, ఇక్కడికి వచ్చి మనందరినీ పట్టుకెళ్ళరు. మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని అందరినీ పట్టుకెళ్ళరు. ఎందుకంటే పట్టుకెళ్తే వాళ్ళ తలనొప్పి. వాళ్ళు ఖచ్చితంగా ఒక 4-5 పట్టుకెళ్తారు, అంతకంటే ఎక్కువ మందిని పట్టుకెళ్ళరు. ఆ 4-5లో నువ్వు లేకపోతే నువ్వు వేస్ట్ అనమాట. మీకు అర్థమైంది? ఇప్పుడు సింపుల్గా మీకు ప్రత్యేకమైన కుర్చీలు వేసి ఉండొచ్చు, ఇక్కడ కూడా ప్రత్యేకమైన కుర్చీలో ఉండొచ్చు. నేను కాదనట్లా, ఇక్కడ కూడా ప్రత్యేకమైన కుర్చీలో ఉండొచ్చు. అది కాదే లెక్క. నీకు ఎక్కడ కుర్చీ వేసారని కాదు, నేను ఎత్తికెళ్తారు లేదా అనేది ఇష్యూ. అది విషయం. నువ్వు ఎత్తికెళ్ళే బ్యాచ్లో లేవంటే సాతానుడు కూడా ఏమంటాడు తెలుసా? ఇది ఆ వేస్ట్ కాదు వదిలే, ఇది ఆ వేస్ట్ వేస్ట్. అది విషయం. ప్రపంచంలో కొన్ని పొలాలు విచిత్రంగా ఉంటుంది. నేను చాలా రకాలైన పొలాలు చూశాను, కానీ ఒకే ఒక పొలానికి దానికి దడి ఉండదు, నో ప్రొటెక్షన్ అట్ ఆల్. ఎందుకు ప్రొటెక్షన్ పెట్టరంటే, సార్ ఈ పొలంలోకి ఏది రాదు సార్, ఏదంటే పంది కూడా రాదు సార్ అన్నాడు. అవునా? పంది కూడా తినదు సార్, ఇదే పంది కూడా తినదు. ఏంటి తెలుసా? అదే టొబాకో, పొగాకు పొలానికి దడి కూడా వేయరు. ఎందుకైనా తెలుసా? దాని దగ్గరికి ఏది రాదు. మీరు ఆ బ్యాచ్ ఏమో, ఒకవేళ ఆ బ్యాచ్ అయితే ఇంకేం చేయగలం మనం? దడి కూడా అవసరం. అర్థమైందా? ప్రభా నన్ను కాపాడంటే ఏంటి తొక్క కాపాడేది? నిన్ను ఎవడు పట్టుకుంటాడరా? సాతాను గాడే నిన్ను వేస్ట్ అన్నాడు. ఇంకెవడు పట్టుకుంటాడు నిన్న? నీ ఎవడొస్తాడు నీ జోలికి? ఎవ్వడు రాడు. సాతానుడు కూడా నీ జోలికి రాడు. ఏమన్నట్టు వేస్ట్ గాడివి, వేస్ట్ దానివి. అది విషయం. నేను ఎందుకని ఈ మాట చెప్తానంటే, మన దేశంలో ఎలాంటి పరిస్థితి వస్తుందనంటే, ఎత్తికి ఏరి పట్టుకొని వెళ్ళిపోతున్నారు. దాంట్లో డౌట్ లేదు. ఎత్తికి ఏరి పట్టుకొని వెళ్ళిపోతున్నారు. సోషల్ మీడియాలో ఎవరు మాటలు, ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో రోజుకి ఒక డైలాగ్ పెడతాడు, రోజుకి ఒక మెసేజ్ పెడతాడు. పట్టించుకోరు. ఎందుకు తెలుసా? వాడు చెప్పేది సొల్లు. ఎక్కువసేపు సోషల్ మీడియాలో ఉంటే కాదు నీకు పలుకుబడి వచ్చేది. నువ్వు మాట్లాడే మాట ప్రజల గుండెల్లో గుచ్చుకుంటే అది పనిచేస్తుంది. సోషల్ మీడియా అవ్వచ్చు, ఎక్కడైనా సరే. కాబట్టి ఎత్తుకుతున్నారు. ఈరోజు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటనంటే, విల్ ఐ బీ అమాంగ్ దోస్ 5? ఇక్కడ ఒక 5 ఎత్తికెళ్తారు అని అంటే ఆ 5లో నేను ఉంటానా? ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్, నేను అందుట్లో లేకపోతే వేస్ట్ కాండి. సాతానుడు కూడా నన్ను లెక్కేయట్లేదని అర్థం. आरिफ आप ही हैं? नहीं सर, लेकिन एक दिन ये पेटीएम क्यूआर कोड मेरे नाम का भी होगा। होगा। पेटीएम करो।